కిశోరాంతరంగిణి. వైద్యో నారాయణో హరిః. ఏ దశ నడుస్తోందో అప్పుడు తెలీదు గానీ, నేను 5, 6, 7 తరగతులు చదివేటప్పుడు ఎప్పుడూ కాళ్ళకి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉండేది. డాక్టర్లతో అనుబంధం కూడా అలానే ఉండేది మరి. నేను వెళ్ళగానే విషయం అర్థమైపోయేది వాళ్ళకి. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఎవరి కోసం సహాయంగా వెళ్ళినా కూడా జబ్బ పట్టుకొని సూది గుచ్చేయబోయేవారు డాక్టర్. మా వీధిలో అయితే ఇద్దరు బాగా ఫేమస్ డాక్టర్లుండేవారు. మరి ఒకాయన పదుచ్చుకునేవారు. ఇంకో ఆయనైతే ఇదే. ఈయనకి మరీ మొహమాటం. తెలిసిన వాళ్ళ దగ్గరైతే అసలేమీ తీసుకునేవాళ్ళు కాదు. ఆయనదేదో ఆర్ఎంపీ అంట. మహానుభావుడు కదా! దాదాపు ఇదే సీజన్ అనుకుంటా. బీభత్సమైన ఎండల తర్వాత వాన మొదలైందప్పుడే. ఉక్కపోతకి వీపంతా పేత పోసేసేది. ఎప్పుడైనా చిన్న చిన్న వాన చినుకులు పడితే వెళ్ళి కొంచెం తడిస్తే తగ్గిపోతుందని ఏ ముహూర్తంలో చెప్పారో గాని రెడీ అయిపోయా నిక్కరేసుకుని వాకిట్లో. మేము అప్పట్లో అద్దెకుండే ఇల్లు మేడ మీద సగం ఇల్లు, సగం వాకిలీను. వాకిట్లో ఒక పక్క కొంచెం కిందకి 4 మెట్లు దిగితే ఒక చిన్న పోర్టికోకి ఎక్స్‌టెన్షన్ చిన్న డాబా లాంటిదుండేది. దాంట్లోంచి వర్షం నీరు పోయేలా ఔట్‌లెట్ ఉండేది. కానీ మనం అన్ని నీళ్లు ఊరికే పోనిస్తామా? దాన్ని మూసేస్తేనేగా మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చేది మరి. కానీ దీనిలో కొంచెం రిస్క్ ఉంది. నిజానికి చాలా ఉంది. వాటర్ లెవెల్ మరీ ఎక్కువైతే అక్కడ వెంటిలేటర్‌లోంచి కింద ఉండే ఇంటి ఓనర్ గారి మా అమ్మగారి దేవుడి రూమ్‌లోకి పోతాయి. ఒక్కోసారి ఆ దేవుడికి ఆ పుష్కరిణిలోనే తెప్పోత్సవం. నాకు అష్టోత్తరం కూడా అయ్యేదిలెండి. ఇలా ఆడుతూ అక్కడే పడి నానిపోయిన పాత తలుపు చెక్కల్ని ఒకవైపు కాలితో నొక్కితే ఎగిరి ఆ స్విమ్మింగ్ పూల్‌లో పడి ఆట ఆడుకుంటున్నా పాపం. ఏదో ఒలింపిక్స్‌కి ప్రాక్టీస్ చేస్తున్న లెవెల్‌లో. కానీ ఈసారి అది ఎగరలేదు. దాని రెండో వైపు బాగా తుప్పు పట్టి పొడి పొడిగా రాలిపోయే స్టేజ్‌లో ఉన్న మేకు మాత్రం వచ్చి నా మోకాలికి 3 అంగుళాల కింద చపక్కుమని దిగబడింది. ఏడిస్తే ఈ దెబ్బకి తోడు ఇంకొన్ని దెబ్బలు కూడా పడతాయని కాఫీ పొడితో కప్పెట్టేద్దామని చూశాం. నేను, మా అత్తయ్య కూతురు రమణి. నాకన్నా 4 ఏళ్లు పెద్దది. కుదరలేదు. రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు నన్ను గొరగొరమని మా ఆపద్బాంధవుడైన రూ. 5 డాక్టర్ దగ్గరికి ఈడ్చుకుంటూ పోయింది. కొంచెం కష్టమేలెండి. ఎందుకంటే ఇద్దరిని కలిపి తన్నినా అప్పుడంతే ఉన్నాయి మరి. ఇహ అయోడిను, ఇంజెషను, ఇంటికొచ్చాక దెబ్బ రొట్టెలు షరా మామూలే. రెండో ప్రహసనం. ఇలాగే ఓ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం నాడు పొద్దున తిన్నది అరగడానికన్నట్టు తెగ గెంతుకుంటూ వెళ్ళి మెట్ల మీద నుంచి పడితే మోకాలు మొద్దుబారిపోయింది. 16 ఏళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్‌లా కుంటుకుంటూ ఇంటికొచ్చి అమ్మకి చెప్పి జెండూబాయ్ రాసుకుని పబ్బున్నా. మాకు తెలిసిన రాంబాయ్ అని ఒక ఆవిడ ఇలాగే అనేది. గుప్పుమన్న బూరెల వాసనకి తెలివొచ్చింది మళ్ళీ. నేను లేచా. నా కాలే కదలట్లేదు. ఒక్కసారి తుళ్ళిపడ్డా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్మే అట్లాస్ గ్లోబ్‌లా ఉంది నా మోకాలు రంగు రంగుల్లో. ఇంకో గంటలో మా గుంపులో పిల్లలకి, పక్కింటోళ్ళకి తెలిసి పలకరించడానికొచ్చేశారు పొలోమంటూ. ఎవరి కుళ్ళు సలహాలు వాళ్ళు చెప్పనారంభించేశారు మా అమ్మతో. "వీడికి సున్నం, బెల్లం పట్టు వెయ్యవే" అని ఓ మా అమ్మగారు. ఇదేదో తియ్యగా ఉంటుందనిపించింది నాకు. అలా కాదు గానీ మినప్పిండి పిండి కట్టు వెయ్యమని ఇంకొకావిడ. కొంపదీసి కాలు మీదే దోసెలేయమంటుందా ఈవిడ? వీటన్నిటికంటే క్రూరమైన ఇంకో సలహా. "వీడికి ఇవాళ పప్పు, బూరెలు పెట్టకండి. ఎవడ్రా అక్కడ? వీళ్ళందరినీ అవతలకి తోసేయండ్రా" అని అనాలన్నంత కోపం ఉంది. కానీ ఓపిక లేదు. 2 రోజుల పాటు పైన పేర్కొన్న అన్ని ప్రయోగాలు వికటించిన పిమ్మట అప్పుడెళ్ళాం రూ. 10 డాక్టర్ దగ్గరికి. అప్పుడు కూడా 3 రోజుల మందులు వాడి నా 3 రంగుల గ్లోబు 7 రంగులయ్యాక 2 రోజుల తర్జన భర్జన తర్వాత అప్పుడు తీర్మానించారు.
ఇహ వీడికి గంటు పెట్టాల్సిందే అని. ఇహ ఆపరేషను అబ్బే! చిన్న కట్టంతే. జనాలు, పలకరింపులు, రెండేసి రిక్షాల్లో ఇంటికి, హాస్పిటల్‌కి క్యారేజీలు తతంగం మామూలే.